ప్రశ్న రావంది ఊహించనంతగా సంచలనమైంది. మామూలుగా అయితే ఒక యూట్యూబ్ జర్నలిస్టు ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు ఎవరినైనా వ్యక్తిగతంగా అటాక్ చేసినా లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళని టార్గెట్ చేసి నిందించినా అతని మీద కేసులు పెట్టే హక్కు ఎవరికైనా ఉంది. ఆ రకంగా జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్‌ని మాట్లాడాడని చెప్పి కేసులు పెట్టొచ్చు. కాకపోతే ఇక్కడ ఆహ్, రావణ్ మీద ఒక కక్ష కట్టుకున్నట్టుగా కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు పెట్టి అతన్ని అరెస్ట్ చేయాలని డిసైడ్ అయినట్టుగా మనకి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే 30 తేదీ హైదరాబాద్ నుంచి తీసుకెళ్లారు పిఠాపురం పోలీసులు. ఎందుకంటే పిఠాపురంలో బొజ్జ కుమార్ అనే ఒక జనసేన నాయకుడు ఆయన మీద కేసు పెట్టాడని చెప్తున్నారు. సరే, ఆ తర్వాత అక్కడ ఆయనకి బెయిల్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక మాట చెప్తున్నాడు. సర్పవరంలో నా మీద కూడా పెట్టారు, అక్కడెందుకు అందరి మీద పెడుతున్నారని. నిజానికి నేరం ఎక్కడ జరిగింది, ఎక్కడ కేసు పెట్టాలి? దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. అవేమీ లేకుండా పోయింది. ఎక్కడంటే అక్కడ కేసులు పెట్టేయడం. రెండోది, ఎవరిని తిడితే ఇంకెవరో కేసు పెడతాం. నేను ఎక్స్ అనే ఒక వ్యక్తిని తిడితే జడ్ అనే ఒక వ్యక్తి వెళ్ళి కేసు పెడతాడు. జడ్కి ఎక్స్కి ఏం సంబంధం ఉండదు. ఇవన్నీ కూడా కోర్టులో కూడా నిలవని తెలుసు. కావాలని కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇండియాలో ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ అంటారు. ఈ లీగల్ ప్రాసెస్సే మనకి పెద్ద పనిష్మెంట్. దాన్ని ఎదుర్కోవడమే చాలా కష్టం. అందుకనే జైళ్ళల్లో కూడా మోర్ దెన్ 70% ఖైదీలు ఓన్లీ రిమాండ్ ప్రిజనర్సే. నేరము ఆరోపించబడిన వాళ్ళే, నేరం నిరూపించబడిన వాళ్ళు ఓన్లీ 25 to 30% కూడా ఉండరు. అందుకని మన జైలు ఇలా నిండిపోయినంటే కారణం ఏంటంటే ఈ నేరారోపణ నిరూపించుకోవడానికే బోలెడు టైం పడుతుంది. ఏళ్ల తరబడి కూడా ఉండాల్సి వస్తుంది. కొంతమంది 10-20 ఏళ్ళు ఉన్న సందర్భం కూడా ఉంది. 10 ఏళ్ల తర్వాత కూడా నిర్దోషిగా బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో అందుకని ఈ లీగల్ ప్రాసెస్ను ఉపయోగించుకొని అధికారంలో ఉన్న పార్టీలు తమను గట్టిగా ప్రశ్నిస్తున్నారు లేదా తమను వ్యక్తిగతంగా దూషిస్తున్నారన్న సాకుతో వాళ్ళని వేధించడం అనేది కనబడుతుంది. అంటే వాళ్ళని కేవలం కేసులు పెట్టి చట్టపరంగా డీల్ చేయడం కాకుండా వాళ్ళని ఈ ప్రాసెస్ను ఉపయోగించుకొని వేధించాలి అన్న ఇది కనబడుతుంది. దానికి మద్దతుగా ఇవాళ సమాజం అంతా కూడా చీలిపోయింది. అంటే ముఖ్యంగా తెలంగాణతో పోలిస్తే ఆంధ్రలో ఒక పౌర సమాజం అనేది లేదు. మేధావి వర్గం కానీ లేకపోతే విద్యార్థులు కానీ వివిధ రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ అంటే ఒక ఇండిపెండెంట్గా ఏ పార్టీకి అనుబంధం కాకుండా, ఏ కులానికి అనుబంధం కాకుండా, ఏ మతానికి అనుబంధం కాకుండా ప్రజాస్వామ్య విలువల్ని రక్షించాలి. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎవరు ఏ పని చేసినా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ చేసినప్పుడు దాన్ని ప్రశ్నించడానికి ఒక చురుకైన ప్రజాస్వామ్యతంగా పనిచేసే విలువలతో కూడిన ఒక పౌర సమాజం ఉండాలి. అది అక్కడ లేదు. తెలంగాణలో ఎంతో కొంత ఉంది. అక్కడ అది ఏమైందంటే అంత కులాలుగా విడిపోయారు. మంచి మేధావులు అనుకునేవాళ్ళు, ప్రపంచ జ్ఞానం బ్రహ్మాండం ఉండేవాళ్ళు కూడా కుల రొంపిలో ఇరుక్కుపోయి అక్కడే నుంచి వీడు మనోడా కాదా, మన పార్టీనా కాదా, మనకి నచ్చినోడా కాదా, ఈ దీంట్లో కొట్టుకుపోతున్నారు. అందుకనే అక్కడ ఏ పార్టీ వచ్చినా అరాచకాలే జరుగుతున్నాయి తప్ప డెమోక్రటిక్గా పరిపాలన అనేది జరగట్లేదు. జగన్ పరిపాలన అదే జరిగింది. జగన్ అరాచకాలు భయంకరంగా చేశాడు. దాన్ని కూలదోసి ఈ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. పవన్ కళ్యాణ్ ఎందుకు రావణ్ మీద ఇంతగా కోపం పెంచుకున్నాడు? ఈ మధ్యకాలంలో మనం నాగేశ్వర్ మీద కూడా పవన్ సీరియస్గానే అయ్యాడు. కానీ నాగేశ్వర్ తెలంగాణ వాడు కావడం, ఆయన 40 ఏళ్ళుగా జర్నలిస్ట్గా ఎంతో ప్రఖ్యాతి చెందడం, తర్వాత తెలంగాణ సమాజం అంతా ఆయన వెనక ఉండడం, దీనివల్ల ఆయన మీద కొన్ని కేసులు పెట్టినప్పటికీ ముందుకు రాలేదు అరెస్ట్ చేయడానికి. అయితే రావణ్కి అటువంటి సపోర్ట్ లేదు. రావణ్ రిలేటివ్గా కొత్తవాడు. అయితే రావణ్ మీద ఎందుకు పవన్ కళ్యాణ్కి ఇంత కోపం, ఇంత పగ ఎందుకు? జనసేన వాళ్ళకి అంటే అతన్ని దాడి చేసి దొరికితే చంపేస్తామన్న స్థాయిలో దాడి చేశారు. ఇటు పిఠాపురంలో ఉన్నప్పుడు పోలీసులు అధీనంలో ఉన్నప్పుడు దాడి చేశారు. సర్పవరంలో పోలీస్ వెహికల్ మీద చేశారు. ఆ తర్వాత ఇనగుదురు మచిలీపట్నంలో
పోలీస్ స్టేషన్కి కూడా లోపలికి కూడా వెళ్ళిపోయారు గోడలు దూకి. వాళ్ళని బలవంతంగా బయటికి పోలీసులు తీసుకురావడం చూసాం మనం. ఎందుకు ఇంత స్థాయిలో రావణ మీద కోపం ఉంది అంటే, చాలామంది జర్నలిస్టులు ఉన్నారు, నాలాంటి వాళ్ళు రోజు అనేక విషయాలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ మీద లేని తీవ్రమైన కోపం రావణ మీద ఎందుకు ఉంది అనేది కానీ మనం పరిశీలిస్తే రావణ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అతను బేసిక్గా కమ్మ సామాజిక వర్గం. అతని పేరు బచ్చల కూరి జోసఫ్. అతను రావణ్ అని పేరు పెట్టుకున్నాడు. ప్రశ్న అనే పెట్టుకున్నాడు ఛానల్ పేరు. నాకు తెలిసి 229 ఉంది నేను చూసినప్పుడు సబ్స్క్రైబర్ల సంఖ్య 2,29,000. అంతకుముందు కంటే ఇప్పుడు ఈ 3-4 రోజులు కొన్ని వేలు అయితే సబ్స్క్రైబర్లు పెరిగినట్టుగా కనబడింది. సో అతను కమ్మ సామాజిక వర్గం. అయితే అతను చాలాసార్లు వీడియోలు చూస్తే 2019 నుంచి 2024 వరకు జగన్ ప్రభుత్వాన్ని గట్టిగానే విమర్శించినట్టుగా మనకు వీడియోలో కనబడుతుంది. అయితే 2024 తర్వాత ఎక్కువగా అతను టార్గెట్ చేస్తున్నది పవన్ కళ్యాణ్ అండ్ మెగా ఫ్యామిలీ. ఇవి వీడియోలో కనబడుతుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, కాపుల మీద కూడా అతను గట్టిగా, అంటే కాపులందరి మీద అతను చెప్పట్లేదు, కాపులందరూ అలా చేస్తున్నారు అనట్లేదు, కొంతమంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా దాసర్రాము, కొంతమంది కాపు నాయకులు, ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మాట్లాడడం, ఇవన్నీ కాపు నాయకులు అక్కడ దళితుల మీద దాడులు చేస్తున్నారని చెప్పడం, ఇవన్నీ చూస్తున్నాం. నిజానికి అతను కంటెంట్ పరంగా చూసుకున్నప్పుడు ఎటువంటి తప్పు లేదు, తన అభిప్రాయాలు చెప్పచ్చు, మాట్లాడచ్చు. కానీ అతని భాష చూసుకున్నప్పుడు చాలా దారుణంగా భాష ఉంటుంది. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తున్నారు. నాకైతే అతనితో వ్యక్తిగతంగా పరిచయం లేదు, నేను పెద్దగా వీడియోలు కూడా అతను ఏమి చూడలేదు, ఈ కాంటెక్స్లో మాత్రమే చూశాను. అయితే నా మిత్రులు కొంతమంది అతన్ని గురించి చెప్పారు, బాగుంటాయి వీడియోలు అవి ఇవని. సో కంటెంట్ ప్రశ్నించే పద్ధతి బాగుంటుంది, కానీ అతని భాష కానీ అతను ఒకరినే టార్గెట్ చేస్తున్నాడు అంటే మెగా ఫ్యామిలీని ఎక్కువ టార్గెట్ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు అన్నది ఉంది. అతన్ని ఒక ఛానల్లో ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు అతను ఏమంటున్నాడు అంటే, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను, పవన్ కళ్యాణ్ చూసే నేను ప్రశ్నించడం నేర్చుకున్నాను, పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం, పవన్ కళ్యాణ్ సినిమా కూడా నేను చాలా సినిమాలు చూస్తుంటాను, ఓజీ నాకు చాలా బాగా నచ్చింది, ఓజీ మీద అందుకే నెగిటివ్ రివ్యూ చేయలేదు, నాకు పవన్ కళ్యాణ్ అలా నడుస్తున్నది చూస్తేనే చాలు నాకు హ్యాపీగా ఉంటుంది అని చెప్తున్నాడు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ని ఏదన్నా తప్పు చేస్తున్నప్పుడు సున్నితంగా మాట్లాడాలి, అంతేగాని పవన్ కళ్యాణ్ భాషలోనే అతను మాట్లాడుతానడం కరెక్ట్ కాదు. సో అది ఒక యాంగిల్. రెండో యాంగిల్, కావాలని ఎక్కువగా పవన్ కళ్యాణ్ని, తర్వాత జనసేనని, తర్వాత మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇది పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా బాధ కలిగిస్తుంది. ఎందుకు ఇతను నా మీదే పడ్డాడు? నిజానికి నేను చాలాసార్లు చెప్తుంటాను, ఏ పొలిటికల్ పార్టీకి ఇవాళ తేడా లేదు. పైకి ఎన్ని చెప్పుకున్నా అన్ని పొలిటికల్ పార్టీలు కూడా అధికారమే పరమావధి. పొలిటికల్ పార్టీలైనా వ్యక్తులైనా, దానికి పవన్ కళ్యాణ్ కూడా మినహాయింపు కాదు, చంద్రబాబు కాదు, జగన్ కాదు, ఎవరు కూడా మినహాయింపులు లేరు. అందరికి ఇవాళ అధికారమే పరమావధి. అంటే ఒకప్పుడు మీన్స్ ఎండ్ అనేవి ఉండేవి, అంటే లక్ష్యము మార్గం లక్ష్యం బాగుండాలి, మార్గం కూడా బాగుండాలి అనేది గాంధేయ సిద్ధాంతం. లక్ష్యం బాగుంటే చాలు, మార్గం ఎలాగున్నా పర్లేదు అనేది కమ్యూనిస్టుల సిద్ధాంతం. కానీ ఇవాళ ఉన్న రాజకీయ నాయకుల సిద్ధాంతం ఏంటంటే, లక్ష్యము బాగుండాల్సిన అవసరం లేదు, మార్గం కూడా బాగుండాల్సిన అవసరం లేదు, మనకు ఉపయోగపడుతుందా లేదా అనేది చూడాలి. మనకు ఉపయోగపడుతుందంటే ఎలాంటి లక్ష్యమైనా పర్లేదు, ఎలాంటి మార్గం అయినా పర్లేదు అన్న పద్ధతి వచ్చేసింది. అన్నిటి చోట్ల ఉంది అది. దాన్ని పవన్ కళ్యాణ్ ఒకరిని నిందించడం కరెక్ట్ కాదు. ఆయన కూడా ఈ రాజకీయాల్లోనే ఉన్నాడు, ఇదే రాజకీయాలు చేయాలన్న పరిస్థితి ఆయనకు కూడా ఏర్పడింది. అలాగుంటేనే ఆయన సర్వైవ్ కాగలడు, అదే ఆయన పరిస్థితి. అట్లనే మరి పవన్ కళ్యాణ్ విమర్శించకూడదా? ఖచ్చితంగా విమర్శించాలి. ఎందుకంటే ఆయన కొన్ని హామీలు ఇచ్చాడు, నేను ఒక డిఫరెంట్ పరిపాలన అందిస్తానన్నాడు, చాలామంది కవుల్ని కోట్ చేశాడు, చెగువెరను ఆదర్శం అన్నాడు, ఒకప్పుడు మత తత్వాన్ని వ్యతిరేకించాడు. అలాంటి ఆయన మారినప్పుడు నువ్వు ఇలా చెప్పావు కదా, ఇలాగా ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించవచ్చు పవన్ కళ్యాణ్, తప్పు కాదు. కానీ వ్యక్తిగతంగా ఆయన మీద కేవలం ఆయన ఏదో మొత్తం వ్యవస్థలో అందరూ మంచోళ్ళే, పవన్ కళ్యాణ్ ఒకడే బ్యాడ్ గాయ్ అన్నట్టుగా మాట్లాడడం కానీ, లేకపోతే వాళ్ళ కాపుల గురించి ఇంకొకరి గురించి మాట్లాడేటప్పుడు బూతులు మాట్లాడడం కానీ, ఇవి రావణ్
తగ్గించుకో ఉండాలి. కానీ ఆయనకి దీనివల్ల బాగా పేరు రావడం, దూకుడని పేరు రావడం. ఎందుకంటే తిట్టే వాళ్ళకి త్వరగా పేరొస్తుంది. అనాలిసిస్ చేసే వాళ్ళకి పెద్దగా పేరు రాదు. సో, మన లక్ష్యం ఏంది అనుకున్నప్పుడు మనం నమ్మిన విలువలు కావచ్చు, నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పేరొస్తుందా లేదా, డబ్బొస్తుందా లేదా అనేది కాకుండా మనం మాట్లాడాలనుకున్నప్పుడు ఇట్లాంటి భాష ఎవరు కూడా మాట్లాడరు. అది కాకుండా పేరు రావాలి త్వరగా, స్పీడ్‌గా రావాలి, నా వీడియోలు ఎక్కువ పోవాలి, నాకు త్వరగా నేను పాపులర్ అవ్వాలి. నెక్స్ట్ ఆయనకేమన్నా గోల్ ఉందేమో తెలీదు రావణ్‌కి. ఎందుకంటే ఈ మధ్య చాలామంది జర్నలిస్టులు దూకుడుగా ఉండి తర్వాత రాజకీయాల్లో చేరడం కూడా మనం చూస్తున్నాం. అలాంటి ఏమన్నా గోల్ ఉందేమో తెలీదు గానీ, ఆయనైతే ఆ దూకుడు, ఆ భాష, పవన్ కళ్యాణ్ అండ్ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం, దీనివల్ల పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆయన ప్లేస్‌లో ఎవరున్నా కూడా హర్ట్ అయ్యే అవకాశం ఉంది. అదే అర్థం చేసుకోవాలి. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించాల్సిందేంటంటే ఇదేదో రావణ్‌కి ఆయనకున్న విషయం కాదు. ఆ రాగద్వేషాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ ఆలోచించాలి తప్ప ఆయన వ్యక్తి కాదు ఇప్పుడు. ఆయన ఒక డిప్యూటీ సీఎం, ఒక మంత్రి, అనేక మంత్రిత్వ శాఖలు నడుపుతున్నాడు. ఒక పార్టీ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి, పార్టీ నాయకుడు. ఆయనకి నేషనల్ లెవెల్‌లో మోడీ ప్రభుత్వంలో కూడా మంచి పలుకుబడి ఉంది. అలాంటప్పుడు ఆయన ఈ రాగద్వేషాలకు అతీతంగా చట్ట ప్రకారం ముందుకెళ్ళాలి తప్ప చట్ట విరుద్ధంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా ఆయన వెళ్ళడం అది ఆయనకి మంచిది కాదు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఏమైంది ఫైనల్‌గా రావణ్‌ని ఒకవేళ కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు. రావణ్ ఇప్పుడు ఇంకా పాపులర్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ అన్‌పాపులర్ అవ్వడం మొదలైంది ఈ విషయంలో. ఎందుకంటే ఈయన వ్యక్తిగతంగా అందరిలాగే ఒక జగన్ ఎట్లాగా కక్ష పెట్టుకొని చింతలపూడి ప్రభాకర్ ఇలాంటి వాళ్ళని ఎలా చేశాడో, అలాగే ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ తనకు నచ్చని వాళ్ళని వేధిస్తున్నాడు, జనసేన వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి పోయి దాడులు చేయిస్తున్నాడు అనేది వచ్చినప్పుడు భిన్నమైన ఒక పరిపాలన అందిస్తానని చెప్పి వచ్చి జగన్కి భిన్నమైన జగన్ అరాచకవాదం అనేది కదా వీళ్ళు మాట్లాడింది. ఇప్పుడు పవన్ కూడా అదే దారిలో ఉన్నప్పుడు తేడా ఉండదు జగన్కి, పవన్కి. సో అది పవన్ కూడా ఆలోచించుకోవాలి. రావణ్ని వేధించడం అనేది రావణ్ విషయం కాదది. అది ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయం. ఒక నేరం జరిగినప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఆ నేరంలో ఉండాలి తప్ప 30 ఎఫ్ఐఆర్లు కట్టడం, 30 కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. అలాగే ఈ మాటలకే అరెస్టులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు, అదే పవన్ కూడా అనేక సార్లు అతి దారుణంగా మాట్లాడాడు. పవన్ని కూడా మరి ఎందుకు అరెస్ట్ చేయకూడదు? కాబట్టి ఇక్కడ మాట్లాడిన దానికోసం అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ కేసులు పెట్టితే కూడా దాన్ని లీగల్గా చట్టబద్ధంగా ఉండాలి తప్ప ఈ ఫిజికల్ దాడులు కానీ, కావాలని అరెస్ట్ చేయడం కానీ ఇది చేస్తే పవన్ కళ్యాణ్కి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.